A for apple, A for ASUS. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్, ఇది ఒక 360 degrees ఫ్లిప్ అండ్ టచ్ ల్యాప్టాప్. ASUS వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ASUS VIVOBOOK S14 2023 ఎడిషన్ ఇది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 10 రోజుల నుంచి ఈ ల్యాప్టాప్ని నేను యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే వావ్ ద ఓల్డ్ అనే పేరుతో ఇక్కడ మనకి బాక్స్ డిజైన్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది. అండ్ ASUS VIVOBOOK బ్రాండింగ్ అండ్ సైడ్కి అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. దీంట్లో మీకు i5 13th జనరేషన్ ప్రాసెసర్, 512GB SSD ఇలాంటి ఫీచర్స్తో ఇక్కడ మనకి స్టిక్కర్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా మనకి ASUS VIVOBOOK S14 ఫ్లిప్ ఉంటుంది. అలాగే మీకు ఒక మ్యాజిక్ పెన్ లేదంటే ASUS పెన్, ఇది స్టైలెస్ పెన్, ASUS పెన్ 2.0 అనమాట, ఇది ఒకటి ఉంటుంది. అలాగే ఒక 45 watts ఛార్జరు, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఇది మీకు కంప్లీట్గా మెటల్ డిజైన్తో వస్తుంది. అండ్ ఇలా ఫ్లెక్స్ చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇలా మీరు ఎన్ని వేల సార్లు అన్నా కానీ దీనికైతే ఏమీ కాదనమాట. కంప్లీట్గా మెటల్తో ఉండటం వల్ల ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక సాలిడ్గా ఉంటుంది అండ్ చాలా స్లిమ్గానే మెయింటైన్ చేస్తారు. మెటల్తో యూజ్ చేసినప్పుడు కూడా స్లిమ్గానే ఉంది. అండ్ వెయిట్ 1.5 kgs ఉంటుంది, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి, అలాగే స్పీకర్ వెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ స్పీకర్స్ మీకు సౌండ్ ట్యూన్డ్ బై హర్మాన్ కార్డన్ అనమాట, హర్మాన్ కార్డన్ సౌండ్తో వస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక ప్రీమియం ల్యాప్టాప్ కాబట్టి దీంట్లో వాడిన ప్రతిది కూడా చాలా మంచి క్వాలిటీది అండ్ ప్రీమియం క్వాలిటీవే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద పోర్ట్స్ అండ్ బటన్స్, దీంట్లో మీకు కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఒకవైపు HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే DC ఇన్ ఉంటుంది, అలాగే మీకు ఒక USB-A ఉంటుంది, USB 3.2 Gen 2 అనమాట ఇది. అలాగే ఒక Type-C ఉంటుంది, ఇది కూడా USB 3.2 Gen 2 అనమాట. ఇది PD ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, పవర్ డెలివరీ అండ్ మీకు డేటా ట్రాన్స్ఫర్స్ హై స్పీడ్ కూడా ఇది చేస్తుంది. అండ్ ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మైక్ ఉంటుంది. అండ్ ఇంటివైపు ఏమో ఒక USB-A ఉంటుంది అనమాట. సో పోర్ట్స్ మాత్రం చాలా రీజనబుల్గా మనకు కావాల్సిన అన్ని పోర్ట్స్ వీళ్ళు ఆల్మోస్ట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కీబోర్డ్ డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ స్మూత్గా ఉంది. మీకు ఫీల్ మాత్రం ఫింగర్స్కి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ లిడ్తో కూడా వస్తుంది. వీటి కీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ట్రాక్ ప్యాడ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ఇంటెల్ కోర్ i5 అని రాసి ఉంటుంది. అలాగే ఇది మీకు ప్రీ ఇన్స్టాల్డ్గా ఆఫీస్తో వస్తుంది, కంప్లీట్ ప్యాకేజ్తో వస్తుంది ఆఫీస్తో. ఇది మాత్రం స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సౌండ్ బై హర్మాన్ కార్డన్ బ్రాండింగ్, అలాగే వీళ్ళకి సంబంధించిన ASUSకి సంబంధించి కొన్ని టెక్నాలజీస్ ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు. అండ్ స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బోర్డర్స్ కూడా బాగున్నాయి. అండ్ పైన మీకు ఇది మీకు జనరల్గా 720pతో వస్తాయి కదా కెమెరాస్, కానీ దీంట్లో మాత్రం 1080pతో వచ్చిన కెమెరా ఇచ్చారు వీళ్ళు. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఒక స్లైడర్ ఉంటుంది. ఈ స్లైడర్ మీకు కెమెరాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు వెబ్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఇలా మీరు చేత్తో జస్ట్ ఇదేం మెకానిజం ఏమి కాదు, జస్ట్ అటు ఇటు మూవ్ చేసుకోవడమే. మీరు ఇలా మూవ్ చేసుకుంటే కెమెరా ఓపెన్ అవుతుంది. ఇలా సైడ్కి అన్నారనుకోండి కెమెరా మళ్ళీ లాక్ అయిపోతుంది అనమాట. క్వాలిటీ బాగుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. అండ్ వెయిట్ కొంచెం సాలిడ్గా ఉంటుంది. 1.5 kgsతో దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇది మీకు Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది Windows 11 ఫర్ హోమ్ అనమాట. అండ్ దీంట్లో మీకు ఎక్స్పాన్షన్స్ 2 స్లాట్స్ ఉంటాయి. ఒకటి ర్యామ్ ఎక్స్పాన్షన్ స్లాట్ ఉంటుంది, అలాగే మీకు M.2 కూడా ఉంటుంది. సో మీరు స్టోరేజ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు SSD పెట్టుకొని. అండ్ ఇది క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు వీడియో క్వాలిటీ కూడా స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఇది మీకు టచ్ స్క్రీన్తో వస్తుంది. మీకు ఒక స్టైలస్ పెన్ ఇస్తారు కదా, డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే ఫింగర్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, అలా కూడా మీకు ఇది ఆపరేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించిన కొన్ని స్టైలస్కి సంబంధించిన కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీకు కింద వైపు కనిపిస్తూ ఉంటాయి పెన్ సింబల్తో, దాని మీద క్లిక్ చేస్తే మీరు నోట్స్ తీసుకోవడం, అలాగే వైట్ బోర్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ వైట్ బోర్డ్ని యూజ్ చేసుకొని మీరు క్లాస్ లాంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ అయ్యారనుకోండి, డైరెక్ట్ క్లాస్ మీరు ఇక్కడ నుంచి మీ ప్రొజెక్టర్ కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ Type-C పోర్ట్ ఉంది కదా, ఈ Type-C పోర్ట్ మీకు సెకండరీ డిస్ప్లేని కనెక్ట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు HDMI నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు,
అలాగే మీరు టైప్ సి పోర్ట్ యూజ్ చేసుకొని కూడా సెకండరీ స్క్రీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీకు ప్రొజెక్టర్స్ లేదంటే ఇంకేదైనా స్క్రీన్స్ లాంటివి వాడుకోవచ్చు. ఈ పెన్కి ఇచ్చే స్పెషల్ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది జనరల్గా ఏంటంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఫీచర్స్ అనమాట. మీకు వైట్ బోర్డ్ లాంటి ప్రీమియం ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళు దీంట్లో ఇచ్చారు. స్టైలస్ పెన్ స్పీడ్ బాగుంది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా పైకి స్లైడ్ చేస్తారనుకోండి, ఇది కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ లోపల మీకు ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడండి, యూఐలో కూడా చాలా బాగుంది. అండ్ మీకు ర్యామ్, అవైలబుల్ స్టోరేజ్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇది చాలా ప్రీమియం ల్యాప్టాప్. జనరల్గా ల్యాప్టాప్స్లో మనం అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాం. ఇది ఇంటెల్ హెచ్డి యూఎస్డి గ్రాఫిక్స్ వస్తుంది. సో నార్మల్ చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ ప్రీమియం క్వాలిటీ గేమ్స్ అయితే మీరు ఆడుకోవడానికి అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రొఫెషనల్ ల్యాప్టాప్, ఆఫీస్ యూజర్స్కి, స్టూడెంట్స్ యూజర్స్కి బాగుంటుంది, కానీ గేమింగ్కి, ఎడిటింగ్కి మాత్రం పనికిరాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా మాత్రం ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ పెన్లో ఫీచర్స్ అండ్ మీకు ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2 బటన్స్ కూడా ఉంటాయి. ఈ బటన్స్ యూజ్ చేసుకో మీరు సెలెక్షన్, అలాగే రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇవి కూడా చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. దీని ప్రైస్ అరౌండ్ 70,000 దాకా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, స్టూడెంట్స్, ఎవరైతే టచ్ కావాలనుకుంటారో అలాగే స్టైలస్ సపోర్ట్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అనుకోండి, ఇలా మీరు దీన్ని టేబుల్ మీద పెట్టుకొని సడన్గా ఇలా మామూలుగా రాసుకోవడానికి, అలాగే ఏదన్నా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది ASUS VIVOBOOK S14కి సంబంధించిన డీటెయిల్స్. ఇది లేటెస్ట్ ఇంటెల్ 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి సో ఒక లుక్ అయితే వేయచ్చు. ప్రీమియం ల్యాప్టాప్స్ కావాలి, ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.